హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అంటే ఏం రాశారనేది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిన్న అంటే బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పైన సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. సుప్రీంకోర్టు సూచనల మేరకు స్పీకరు ఆ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. మీ పైన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదు, పార్టీ మారారట కదా అని నోటీస్ ఇచ్చారు. లేదు లేదు మేము పార్టీ మారలా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఆ 10 మందిలో 8 మంది రిప్లై ఇచ్చారట నోటీస్కి. ఎక్కడ కూడా నిస్సిగ్గుగా, ఎక్కడ కూడా మొహమాటం లేకుండా పచ్చి అబద్ధం ప్రజల ముందు ఆడారు. పార్టీ మారలా మీరు? 10 మంది కాంగ్రెస్ కండువాలు కప్పించుకోలేదా? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక లైన్లో మీ మనస్సాక్షికి తెలియదా? అసలు ఎంత జోక్ ఉంటుందంటే, ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు. దేవుడి మీద ప్రమాణం చేసి, లేదంటే నా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి అని ప్రమాణం చేస్తారు. నేను ఎట్లాంటి పక్షపాత ధోరణి కానీ, అబద్ధాలు ఆడిన కానీ, అధికార దుర్వినియోగం చేయనని రాస్తా దాంట్లో చెప్తూ ఉంటారు. పచ్చి అబద్ధం ఆడుతుంటారు ప్రజల ముందు. వీళ్ళ ప్రమాణ స్వీకారాలకి వీళ్ళకి అసలు ఏం విలువ ఉంది? వీళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీ నాయకులుగా ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగాలంటే రేపు ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? కనీసం సిగ్గు ఉండాలి కదా. పార్టీ మారారు, మారినమని చెప్పండి. మేము మారలేదు అని చెప్పారు. అంటే పదవుల కోసం ఏ అబద్ధమైనా ఆడతారు, ఏ గడ్డి అయినా తింటారు. 10 మందిలో 8 మంది చెప్పారు, ఇంకిద్దరు ఆగారు. ఆ ఇద్దరు ఎందుకు ఆగారంటే, అందులో ఒక ఆయన దానం నాగేంద్రు. ఆయన డైరెక్ట్గా అడ్డంగా బుక్ అయ్యిండు. నేను మారలేదంటే చట్టం ఊకోదు, ఈడ్చి కొట్టింది. ఇంకా సికింద్రాబాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీగా, సికింద్రాబాదు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన ఆడ దొరికిపోయింది లిటరల్గా, రికార్డెడ్గా. కడియం శ్రీహరి ఆయన పోటీ చేయలేదు కానీ వాళ్ళ కూతురు వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసి గెలిచింది. వాళ్ళ కూతురు చేస్తే మరి ఈయనకేంటంటే, ఈయన ఎన్నికల ప్రచారాలలో పాల్గొండు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఆ ఇద్దరు ఏమి చెప్పాలి, ఎట్ట చెప్పాలన్న ఆలోచనలో ఉండరు. ఇక దాంట్లో అయితే దాని డైరెక్ట్గా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయటం తప్ప ఇక రెండో ఆప్షన్ లేదు. రాజీనామానే చేయాలి, లేదంటే పార్టీ ఫిరాయింపుల కింద వేట్ అనబడాలి. రాజీనామా చేసి జూబ్లీహిల్స్లో కాంటెస్ట్ చేస్తారు అంటున్నారు. ఇది మేము పార్టీ మారలేదని చెప్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నామన్నా స్పీకర్కి 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరన్నా నేడు మిగిలిన 5 ఎవరైనా ఇచ్చే అవకాశం 5 కాదు 8 మంది ఇచ్చారట. దానం ఏం చేస్తారు? ఏం చేయడానికి లేదు ఆయన కాడగా. దానం చేయటానికి, దానం ఏం చేయాలంటే దానం చేయాలి. పార్టీ ఆ పదవిని దానం చేసేయాలి, రాజీనామా చేయాలి. ఇక వేరే ఏం లేదు. ఇది వాళ్ళ అంటే మనం ఎమ్మెల్యేలు, మనం ఎన్నుకుంటున్న ఎమ్మెల్యేలు, మన రాజకీయ పార్టీ నాయకుల పందాలు, వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ విలువలు, వాళ్ళ నైతికత ఎంత ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. ఏ గడ్డ అనేది తింటారు పదవి కోసం, పార్టీలో నిలబడటం కోసం, దాన్ని ఆ పదవిని దక్కించుకోవడం కోసం ఏ గడ్డి అయినా తింటారు, ఏ కంపలెంబటైనా తిరుగుతారు. ఇది జరుగుతుంది. ఇంకోటి, బుల్లెట్ రైలును రప్పిద్దాం, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు హై స్పీడ్ రైలు నడపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా సమీక్ష చేస్తాను నిన్న మొన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మరి ఎటువంటిదో కానీ, మీరు రప్పించాల్సింది బుల్లెట్ ట్రైన్లు కాదు, మీరు రప్పించాల్సింది యూరియా ఇయ్యాలి. తెలంగాణలో రైతులు యూరియా కోసం 2 నుంచి 3 రోజులు ఒక యూరియా కట్ట కోసం తనలాడుతున్నారు, లైన్లో క్యూలో నిలబడుతున్నారు. వాళ్ళకి యూరియా తెప్పించండి. బుల్లెట్ రైలు తర్వాత ఇప్పటికిప్పుడు అవసరం, బుల్లెట్ రైలు తెప్పిద్దరు కానీ దానికోసం పెద్ద సమీక్ష అవసరం లేదు. దానికోసం సమీక్ష, దానికోసం పేపర్లు రాయాల్సిన అవసరం అంత సీరియస్నెస్ కాదు అది. దానికంటే ముఖ్యమైనది ఇవాళ యూరియా కోసం ఈరోజు రైతులు తీవ్రమైన ఆందోళన, ఇబ్బంది పడుతున్నారు. అది తెప్పించండి మీరు. బుల్లెట్ రైలు నిన్ననేమో గ్రీన్ ఫీల్డ్ హైవే తెస్తాం ఫ్యూచర్ సిటీకి, అమరావతికి అని రాశారు. ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది, అమరావతి ఎక్కడుంది? ఈ రెండు కూడా ఉన్నాయా లేవో తెలియని పరిస్థితి. అక్కడ అమరావతి పూర్తి కాలే, ఫ్యూచర్ సిటీ పూర్తి కాలే. ఈ పూర్తిగాని రెండింటిని కనెక్ట్ చేయడానికి నేను గ్రీన్ ఫీల్డ్ హైవే తెస్తా, 211 కిలోమీటర్లు అంటున్నాను. ప్రజలకు అర్థం కాంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఈయన గురువు ముఖ్యమంత్రి, ఈయన శిష్యుడు ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసి
ఆయన వాళ్ళ రాష్ట్రానికి రాజధాని అని సరే అది కట్టుకుంటున్నా అది కొత్త రీజనబుల్. ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం, ఎవరి ఫ్యూచర్కి, ఇది అసలు ఉందా లేదా, ఉందా లేదా తెలవని సిటీకి, అయిద్దా లేదా తెలవని సిటీ కోసం బుల్లెట్ రైళ్ళు గ్రీన్ఫీల్డ్ హైవేల కోసం సమీక్షలు చేస్తారు. కానీ దొరకని యూరియా కోసం, పాట్లు పడుతున్న రైతుల కోసం సమీక్ష లేదు. ఇది ఈరోజు జరుగుతుంది. నేను బుల్లెట్ రైలు రప్పిద్దాం అంటుండు. మీరు రప్పించాల్సిన దాని కాదు యూరియాని అని రైతులు అడుగుతున్నారు. కుండపోత వర్షం వచ్చింది మళ్ళీ నిన్న. మెదక్, నిజామాబాదు, నల్గొండ, యాదాద్రి, గద్వాలు, రంగారెడ్డి జిల్లా కుండపోత మామూలు కుదరలేదు. మెదక్లో అయితే మునిగిపోయింది మొత్తం. గొర్రెల స్కామ్లో నిందితులకు బాధితులకు ఈడీ నిందితులు కాదు, ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎవరికి? బాధితులకి. బాధితులు ఎవరు ఇందులో అంటే గొర్రెలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు. విచారణకు హాజరు కావాలని ఈ నెల 15న ఈడీ కార్యాలయం రావాలని చెప్పిందట. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గొర్రెల స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బాధితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఏపీకి చెందిన రైతుల నుంచి గొర్రెల కొనుగోలు చేసి వారికి దళారీ వ్యాపారి అయిన మొయినుద్దీన్ డబ్బులు చెల్లించలేదు, రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీ ఖాతాల్లో వేశారు అని చెప్పి ఆ బాధితులు ఏపీకి సంబంధించిన రైతుల దగ్గర గొర్రెలు కొనుక్కొచ్చారట. వాళ్ళకి డబ్బులు ఇలే, దళారులు మింగేశారట. వాళ్ళకి నోటీసులు పంపారట, రండి మీ దగ్గర మిమ్మల్ని మీకు ఎంత డబ్బులు ఎగ్గొట్టారు, అసలు ఏం కథ అని లెక్కలు తీశారట. రైట్, ఇది ఒక వార్త. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అయిందట. 10 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా గణపురం. ఆయనపై 2 కోట్ల రూపాయల రివార్డు. ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా మరణించినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 10 మంది మావోయిస్టులు పోయారట. ప్రధానంగా దాంట్లో కేంద్ర కమిటీ సభ్యులు మన తెలంగాణకు సంబంధించిన బాలకృష్ణ ఉండట. దిశ పేపర్ చూద్దాం. హైదరాబాద్కు బుల్లెట్ రైలు, ఫ్యూచర్ సిటీ టు బందర్, గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైను. గ్రీన్ఫీల్డ్ హైవే అట, దాంతోపాటే బుల్లెట్ రైలు ట్రైన్ ట్రాక్ అట. అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అసలు మనకి ఎన్నికల ముందు చెప్పినప్పుడు మాటలలో ఈ బుల్లెట్ రైలు లేదు, ఫ్యూచర్ సిటీ లేదు, గ్రీన్ఫీల్డ్ హైవే లేదు, ఈ బందర్ ఎక్కడిది, ఈ కథ ఏందని పెద్ద ఎత్తున ఒక గందరగోళంలో ఉన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు. 6 గ్యారంటీలలో కొన్ని అమలైనవి, కొన్ని అమలు కానీ ఉన్నాయి. 100 రోజులు గడిచిపోయింది, 365 రోజులు గడిచిపోయింది. ఇక రేపో మాపు అయితే 800 రోజులు కూడా గడిచిపోద్ది. కానీ అవి వదిలేశారు. 6 గ్యారంటీలు ఆ బాండ్లు వదిలేసి ఇక ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల కార్యక్రమం చేస్తున్నారు, కమిషన్ల కార్యక్రమం. బుల్లెట్ రైలు అట, గ్రీన్ఫీల్డ్ హైవే అట, ఫ్యూచర్ సిటీ అట. ఆ సిటీ లేని సిటీ కోసం ఇప్పటికిప్పుడు బుల్లెట్ రైలు ఎందుకు, గ్రీన్ఫీల్డ్ హైవేలు ఎందుకు? రప్పిద్దాం మెట్రోలో, హైదరాబాద్కు బుల్లెట్ రైలు, తెలంగాణకి యూరియా తీసుకురాని ఢిల్లీ పోయి బుల్లెట్ రైలు అవసరంలా. ఇప్పుడు పెడితే పెట్టుకోండి. దానికంటే ముఖ్యం ఇప్పటికిప్పుడు తక్షణ ఇన్స్టెంట్గా రైతులు ఎదుర్కొంటున్న సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య, వాటిని పట్టించుకోండి. న్యాయశాఖ తప్పిదంతో గందరగోళం అయింది నిన్న. న్యాయశాఖ ఏం చేసిందంటే పంచాయతీరాజ్ మున్సిపల్ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిండి. ఇప్పుడు పాత వేరే వాటికి దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఏది 42% బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదించండి, అయిపోయింది నోటిఫికేషన్ అని కొద్దిసేపు ప్రచారం జరిగింది నిన్న. అరే ఇంత ఈజీగా ఎట్లా అయిందని చాలామంది దాన్ని సర్చ్ చేసే కార్యక్రమంలో దొరికింది. అది కాదట, పంచాయతీరాజ్ శాఖ బిల్లు ఉందట. కానీ అది ఈ పంచాయతీరాజ్ శాఖ 42%కి సంబంధించింది కాదు. అది మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ ఏంటంటే కొన్ని అంటే పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో మెర్జీ చేస్తూ ఒక బిల్లు పంపారు. పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలలో మెర్జ్ చేస్తూ ఆ బిల్లు అట. అది కొన్నేమో మున్సిపాలిటీలోంచి విడదీసి మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేశారు. అట్లాంటి బిల్లుని ఆమోదం తెలిపినారు గవర్నర్ గారు. దాన్ని దీనికి అప్లై చేసి పెద్ద ఎత్తున గందరగోళం చేశారు. ఆ రిజర్వేషన్ల కథ అట్లే ఉందట. ఇక సిద్దిపేట నుంచి కవిత యాక్షన్ ప్లాన్ చేస్తుందట. 21న చింతమడకు పయనం, ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా చింతమడకకు పయనం అవుతుందట కవిత గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. 21 రోజు బతుకమ్మ స్టార్ట్ అయ్యి ఎంగిలిపూల బతుకమ్మకి ఆ గ్రామస్తులు వచ్చి ఆహ్వానించారట. ఈ ఆహ్వానం నిజంగానే గ్రామస్తుల నుంచి వచ్చిన ఆహ్వానమా, లేదా కవిత గారి నుంచే పోయిన సమాచారం మేరకు వాళ్ళు వచ్చి ఆహ్వానించారా?
వీళ్ళ మనుషులే అక్కడ పోతారు. కవిత గారిని మీరు వచ్చి ఫలానా ఫలానా ఆహ్వానించండి, కవిత గారు వస్తారు అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటున్నారు కవిత గారు అన్నట్టే ఉంది తప్ప, ఇక సిద్దిపేట ఇక జిల్లా రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు రాష్ట్రానికే జాగృతి అధ్యక్షురాలు మీరు. రాష్ట్రంలో ఏ గ్రామం నుంచి రాని ఆహ్వానం చింతమడక నుంచి ఎందుకు వచ్చింది? చింతమడక నుంచే రావాల్సిన అవసరం ఏంటంటే సిద్దిపేట హరీష్ రావుని టార్గెట్ చేశారు. అక్కడి నుంచే పయనం స్టార్ట్ చేస్తాట. మరి ఈ పయనం కవిత గారు రాజకీయంగా ఎదగటానికి వాడుకుంటారా, లేదా హరీష్ రావుని రాజకీయంగా తొక్కేయటానికి వాడుకుంటారా అనేది ఇక్కడ ఇంపార్టెంటు. కేవలం హరీష్ రావుని టార్గెట్ చేసి, సంతోష్ రావుని టార్గెట్ చేసి వాళ్ళిద్దరు పతనాన్ని కోరుకుంటున్నట్టుగా ఉంది. వాళ్ళ పతనం కోరుకుంటున్నారా, మీ ఎదుగుదల కోరుకుంటున్నారా అనేది భవిష్యత్తులో మనకు తెలవాలి. సాదా బైనామాకు సమ్మతి సమస్య వచ్చిందట. 10% కూడా క్రమబద్ధీకరణ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. 9,80,000 రైతులకు సంబంధించిన సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్లోనే 2020 నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. దానిపైన కోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఆ కేసు క్లియర్ అయింది మొన్న క్లియర్ అయిన తర్వాత మొన్న 106 అని ఒక జీవో ఇచ్చింది. జీవోఎంఎస్ నెంబర్ 106 రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి రెవెన్యూ శాఖ. సాదా బైనామా అప్లికేషన్లు గతంలో పెండింగ్ ఉన్న అప్లికేషన్లన్నీ క్లియర్ చేయండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, రైతులు సంతోషపడుతున్న సందర్భంలో ఇంకొక సమస్య వచ్చింది. సాదా బైనామా కింద అప్లై చేసేటప్పుడు ఏ రైతు నుంచి కొనడో దాంట్లో రాస్తారు. కొన్నదెవరు, అమ్మిందెవరు అని తెల్ల కాగితాల మీద అయినా పర్లేదు, సాదా కాగితాలైనా పర్లేదు. ఆ పేపర్లో ఉన్న అమ్మిన రైతు వచ్చి కాన్సెంట్ ఇవ్వాలట. ఇక్కడ ఎస్ నిజమే నేను అమ్మినా అని. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం అమ్మిన రైతు ఇప్పుడు వచ్చి కాన్సెంట్ ఇవ్వాలి, ఆయన లేకపోతే వాళ్ళ వారసులు వచ్చి ఇవ్వాలట. అది అయ్యే పనులైనా గ్రామాలలో ఇది ఒక పెద్ద స్విచ్ అయింది. ఆ 10-15 సంవత్సరాల క్రితం ఉన్న భూముల విలువకి ఈరోజు ఉన్న భూముల విలువకి చాలా వేరియేషన్ వచ్చింది. ఆశ పెరిగింది రైతులలో. ఎవరైతే అమ్మారో వాళ్ళ సహజంగానే ఏదో ఆశిస్తారు. కొంతమంది ఉంటారు నిజాయితీగా నైతిక విలువలతో కూడి అమ్మారు కాబట్టి అమ్మినవని చెప్తారు, తులం పొలం తీసుకుంటారు, అయిపోద్ది. ఇక అసలు కొంతమంది లీగల్గా ఇష్యూను క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సాదా బైనామాకు సమ్మతి అనేది పెట్టడం వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఈ సమ్మతి ఆప్షన్ తొలగించాలనేది రైతులు అడుగుతున్నారు. అంటే కాన్సెంట్ ఎన్ఓసి ఎవరైతే అమ్మారో అమ్మిన రోజే రాసిచ్చిండు, మళ్ళీ ఈరోజు ఎన్ఓసి ఏంటి అనేది ఇక్కడ సమస్య. ఆ ఎన్ఓసి అనే సమస్య పెట్టొద్దు. వాస్తవంగా నిజంగా ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే సాదా బైనామా దరఖాస్తులు క్లియర్ చేయాలని, ఈ ఎన్ఓసి అమ్మిన వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పాలి అనేది రావద్దు. అమ్మిన వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పాలన్నప్పుడు ఈ కాగితానికి విలువ ఉంటుంది. ఈ కాగితం అవసరం కొత్తగా రాసుకొని రండి అనండి. పాత కాగితం మీద ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఆ రోజు అమ్మినట్టే కదా, దాంట్లో సాక్షులు ఉంటారు, దాంట్లో ఆయన సంతకం ఉంటుంది, అమ్మిన వాళ్ళది, కొన్నోళ్ళు ఎంత పైసలు ఇచ్చారు ఉంటుంది. ఇవన్నీ ఉన్నాక మళ్ళీ ఇప్పుడు వచ్చి కాన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ నిజంగానే అట్లాంటి ఏమైనా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఉంటే వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఒకవేళ వాళ్ళు లీగల్గా చర్యలు తీసుకుంటారు, లీగల్గా కేసులు పెడతారు. కానీ మెజారిటీ అప్లికేషన్లు పెండింగ్లో పడే అవకాశం ఉంది. ఈ కాన్సెంట్ ఎన్ఓసి అనేటప్పటికీ ఈ సమస్య పెద్దదయ్యే అవకాశమే కనిపిస్తుంది. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ పక్కన రైల్వే లైను, హైవే లైన్ అట. దీనికోసం పాపం నాన్న తనలాడుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రైల్వే లైను, గ్రీన్ఫీల్డ్ హైవే కోసం. రైట్, గ్రూప్ 1 మూల్యాంకనం లోపాల పుట్ట. బిజినెస్ రూల్స్ పట్టించుకొని టీజీపీఎస్సీ, యూపీపీఎస్సీ నిబంధనలకు తూట్లు. ముఖాముఖి ఇంటర్వ్యూలు రద్దుపై ఆగ్రహవేశాలు. వర్సిటీ అధ్యాపకులతో కాకుండా డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లతో మూల్యాంకన. ఒక్కో అధ్యాపకుడి చేత రోజుకి 100 ఆన్సర్ షీట్లు దిద్దించినట్టు ఆరోపణలు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలుకు వెళ్లాలనే నిర్ణయం. కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక భేటీ. న్యాయ పోరాటం గట్టిగా చేయాలని ప్రభుత్వం ఆదేశం అట. గ్రూప్ 1 మూల్యాంకనం లోపాల పుట్ట ఉందనే హైకోర్టులో పిటిషనర్స్ నిరూపించారు కాబట్టి ఆ లోపాల పుట్ట మూల్యాంకంతో వచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. తిరిగి రీవాల్యుయేషన్ అన్న చేయండి, లేదు పరీక్ష అన్న పెట్టండి. లేదు మేము రీవాల్యుయేషన్ చేయము, ఎగ్జామ్ను పెట్టాం, కానీ మళ్ళీ అప్పీల్ చేసుకుంటాం. అప్పీల్లో మళ్ళీ చెంపపిట్ట అయితే ఏంటి తర్వాత అనేది మరి టీజీపీఎస్సీ ఆలోచిస్తుందా లేదా చూడాలి.
డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతారట. గత చట్టాలపై సర్కారు సంస్కరణల బాట. పురాతన రిజిస్ట్రేషన్ చట్టంలో త్వరలో మార్పులు. 1908 చట్టానికి సవరణలతో సొంత చట్టం దిశగా అడుగులు. మహిళలకు రిజిస్ట్రేషన్ రుసుములో మినహాయింపులు. ఇతర రాష్ట్రాల అధికారుల అధ్యయనం. ప్రభుత్వానికి నివేదిక. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణట. చట్టాలకు పదును పెడుతున్న తెలంగాణ సర్కారు. త్వరలో మరో కేంద్ర పురాతన చట్టంలో సంస్కరణలకు తేనుంది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను వెల్లడించిందట. ఇది డబుల్ రిజిస్ట్రేషన్ చెక్ పెడతారట. 1908లో రెవెన్యూ చట్టము ఉంది, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కి సంబంధించిన చట్టం ఉంది. దాన్ని సవరిస్తారట. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ చట్టం అది. దాన్ని సవరించి ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేస్తారట. రైట్, కొత్త చట్టం తెస్తారట. హలో బిల్లు వచ్చిందా? నేను మంత్రి పొంగులేటిని మాట్లాడుతున్నా అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి నిన్న ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలను గ్రీవెన్స్ రేజ్ చేయడం కోసం ఒక నెంబర్ని లాంచ్ చేశారు. దాని సందర్భంగా కాల్ సెంటర్ నెంబర్ ఉంది. హలో బిల్లు వచ్చిందా అని బాధితులను కొంతమందిని అడిగారట. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మాట్లాడుతున్నా మంత్రిని అని చెప్పి. ఇది హలో అని ఆరంభ సౌరత్వం కాకుండా కేవలం మీరు ప్రారంభించిన రోజు రెస్పాన్సు ఇచ్చి తర్వాత మళ్ళీ గాలికి వదిలేసి ఫోన్లు ఎత్తకుండా పక్కన పెట్టి దానికి ఒక నెంబర్ ఉండదు, ఉండదు, మళ్ళీ గ్రీవెన్స్ రేజ్ చేసిన దానికి ఒక మెసేజ్ రాకుండా చేస్తే ఉపయోగం లేదు. అది వచ్చేటట్టు చేయాలి. ఇందిరమ్మ కాల్ సెంటర్ ప్రారంభం. టెలికాలర్గా ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి పొంగులేటి. హలో, నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటి చెప్పండి అంటూ మంత్రి పొంగులేటి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై వారి అభిప్రాయాలను సేకరించారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్ ప్రారంభించిన ఆయన కొందరు అధికారులతో లబ్ధిదారులతో ఫోన్లో సమావేశించారు. సార్, మాది వనపర్తి జిల్లా కిలాగన్పురం మండలం. బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తయింది, ఇంకా బిల్లు రాలేదు అని ఒక మహిళ చెప్పిందట ఫోన్ చేసిన వ్యక్తి. మంత్రి బేస్మెంట్ పూర్తయి ఎన్ని రోజులు అవుతుంది? మీరు బేస్మెంట్ పూర్తయిన ఫోటోలు అప్లోడ్ చేశారా అని ఆయన డౌట్ అడిగిండు. ఫోన్ చేసిన వ్యక్తి చేశాం సార్ అందు. మంత్రి చెప్పిండు, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని చెప్పి అడిగిండు. ఆధార్ నెంబర్ను కంప్యూటర్లో ఎంట్రీ చేసి వివరాలను పరిశీలించారు. మీ బిల్లులు ఈ గారి వద్ద ఉంది. వచ్చే సోమవారం నాడు మీకు ₹1,00,000 బిల్లు మీ బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి, ఇళ్ల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి, బిల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా అని పలు వివరాలు ఫోన్ చేసిన వ్యక్తిని అడిగి తెలుసుకున్నారట. మరో ఫోన్ కాల్ కూడా హైదరాబాదులో ఇండ్లు ఎప్పుడు ఇస్తున్నారని ఒకళ్ళు చేశారట. ఇట్లా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే లాంచ్ చేశారు. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పేర్లు తప్పటి, బిల్లులు రాక, లేదా ఫోటోలు అప్లోడ్ కాక, స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు సరైన రెస్పాన్స్ ఇక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం మంచి టోల్ ఫ్రీ నెంబర్ని అయితే సెట్ చేశారు. కాల్ సెంటర్ని చాలా అద్భుతమైంది. కానీ ఇది పనిచేయాలి. ఏదో మంత్రి గారు వచ్చిన రోజు పనిచేసి మిగతా రోజు దాన్ని గాలికి వదిలేస్తే కుదరదు. దాని నెంబర్ ఏంటంటే 1800 టోల్ ఫ్రీ నెంబర్ అట. 1800-599-5991 1800-599-5991. ఇది జూమ్ కూడా చేసి చూపిస్తారు. ఈ నెంబరు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సమస్య ఉంటే ఈ నెంబర్ నోట్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే వాళ్ళు మీ ఆధార్ నెంబర్ అడుగుతారు. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని వాళ్ళు మీ వివరాలు మొత్తం చెప్తారు. మీకున్న సమస్య ఏదో వాళ్ళకి చెప్పాలి. ఆధార్ నెంబర్ దగ్గర పెట్టుకొని టెలికాలర్కి కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు నెంబర్ అడుగుతారు. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ పెట్టుకొని 1800-599-5991 ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబరు. డబ్బులు ఛార్జెస్ పడవు, ఫోన్ చేయొచ్చు. కాకపోతే ఫోన్ చేసిన తర్వాత దానికి మళ్ళీ రిప్లై కూడా మెసేజ్ వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. మీరు ఇట్లా ఫోన్ చేశారు, మీ కంప్లైంట్ స్టేటస్ ఇది అని చెప్పి వస్తే ఇంకా బాగుంటుంది. ఇది హలో బిల్లు వచ్చిందా దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆర్ఆర్ రైలుకు 6,000 ఎకరాలట, 362 కిలోమీటర్లు, 19 స్టేషన్లు. తెలంగాణకు చెందిన మంజూరైన రీజనల్ రింగ్ రోడ్డు రైల్ అలైన్మెంట్ మారింది. రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ ఈ రైలు మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు పక్కనే నిర్మించాలని నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఇది RRR ఉంది కదా, ఇప్పుడు ఈ RRRకి ప్యారలల్గా మన ట్రైను వస్తుందట. అదే ఆర్ఆర్ రైలుకు 6,000 ఎకరాలు అవసరం అవుతుందట. అంటే ప్రజల దగ్గర నుంచి ఇంకొక 6,000 ఎకరాలు గుంజే కార్యక్రమం చేస్తున్నారు. సమీకరిస్తారా మరి సేకరిస్తారట. ఇది ఒక వార్త.
కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ కప్పు. ఇటీవల వర్షాలకు తడిసిన నిజాం కాలనాటి భవనం ఘటనా సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి జూపెల్లి సమీక్ష. సురక్షితంగా బయటపడ్డ మంత్రి అధికారులు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిదట, శిథిలావస్థలో ఉంది. మరి దాన్ని కనీసం మారను కూడా మారల, కుప్పకూలిందట. ఆడ మనుషులు చచ్చిపోయేటోళ్ళు. మంత్రి స్వయంగా జూపల్లి కృష్ణారావు సమీక్ష చేస్తాడట. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువ. స్పీకర్కు వేరువేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి. వివరణల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకరు విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన. జూబ్లీహిల్స్లో నేను పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలిపే లక్ష్యంగా పనిచేస్తా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేంద్ర. ఇదేం దొందనీతి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ను ఎందుకు ప్రశ్నించడం లేదు, కాంగ్రెస్పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు. ఇది నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అంటున్నారు. ఎవరికి వాళ్ళే పార్టీ మారి కండువాలు కప్పుకొని ఆ కండువ అది కాదు జాతీయ జెండా కండువ అంటున్నారు. చాలా కన్వీనియంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కాబట్టి జాతీయ జెండా కలర్లు వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి. అదే వేరే పార్టీ అయితే ఈజీ కష్టమయ్యేది. అంటే పార్టీ మారే వాళ్ళకు కూడా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఆ కండువని అది కాదు ఇది అని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే జాతీయ జెండా ఆ రంగులు కాంగ్రెస్ జెండా కాదు, అది నేను పార్టీ మారలో ఏం లేదని చెప్పి ఒక 8 మంది రిప్లై ఇచ్చారట. ఆ ఇచ్చిన రిప్లైనే బీఆర్ఎస్ వాళ్ళకి పంపారట. కంప్లైంట్ చేశారు కాబట్టి, ఇగో అయ్యా మీ పార్టీలోనే ఉన్నారట వాళ్ళు, మారలేదు అంటున్నారు, వచ్చి మీరేదో చెప్పండి అని. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాలి, ఇగో మారారు, ఈ ఆధారాలను చూపించాలి. దాన్ని మరి నిజంగానే స్పీకర్ కన్సిడర్ చేస్తారా? జాతీయ జెండాలోని 3 రంగులను కూడా వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. అంటే పార్టీలు మారి జాతీయ జెండాను కూడా వాడుకుంటున్నారు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పరువు కోసం. పచ్చి అబద్ధం ప్రజల ముందు ఆడుతున్నారు, నిట్ట నిలువును మోసం చేస్తున్నారు. పార్టీ మారలేదని చెప్పి వీళ్ళు మన ఎమ్మెల్యేలు మనకు చట్టాలు చేసే నాయకులు. రైట్. ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. ఎంతకీ ఎదగదు, వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. ఏపుగా ఎదగాలంటే యూరియా వేయాలి, యూరియా వేయాలంటే యూరియా లేదు. ఈ ఏడాదికి ఇది ఎంతకీ ఎదగాలంటే పంటలు ఎదగట్లేదట, ఎంతకీ ఎదగట్లేదు, యూరియా లేదు. యూరియా కోసం రోజులు తరబడి క్యూ లైను. యూరియా గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేయడు. 666 గురించి, లేతే బుల్లెట్ ట్రైన్ గురించి, లేదంటే గ్రీన్ఫీల్డ్ హైవే గురించి, ఫ్యూచర్ సిటీ గురించి సమీక్ష చేస్తాను. కానీ ఈ దేశానికి అన్నం పెట్టడం కోసం కష్టపడే అన్నదాత గురించి, వాళ్ళకు దొరకని యూరియా గురించి సమీక్ష చేయట్లేదు. చాలా దురదృష్టం ఇది. కింద స్థాయిలో ఉన్న అధికారులు కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం వాళ్ళ ప్రజలకి, రైతులకు అందుబాటులో ఉండే అధికారుల పైన ఒక విధంగా నిరసన వ్యక్తం చేస్తాను రైతులు. అటు రైతులు ఇబ్బంది పడుతున్నారు, కింద స్థాయిలో ఉన్న రైతులతో అనుసంధానంగా ఉంటారు అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పైన మీరేమో సమీక్షలు బుల్లెట్ రైళ్ల గురించి సమీక్ష చేస్తాను. ఇది ఎంతకీ ఎదగట్లేదంటే ఎంతకీ ఎదగదు, యూరియా వేయట్లేదు కాబట్టి ఎదగదు. రైట్. వెలుగు పేపర్. మెదక్లో కుండపోత వర్షం వచ్చిందట. ఇది ఒక వార్త. ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించండి, రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఫ్యూచర్ సిటీ టు బందరు, ఇది ఏ ప్రజలు అడగలేదు, ఏ ప్రజలకు మీరు ఎన్నికల్లో హామీ ఇవ్వలే. కానీ ఫ్యూచర్ సిటీ వచ్చింది, బందర్కి రోడ్డు వస్తుంది, బందర్కి రైల్వే లైన్ వస్తుంది. మేఘాల మీద జరుగుతుంది. దీని ఇంటెన్షన్ ఏంది? అంత ఉత్సాహము, అంత ఇంట్రెస్ట్ దీనిపైన ఏంది? ప్రజలపైన, ప్రజా సమస్యలపైన లేని ఇంట్రెస్టు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు పెండింగ్ ఉండి పిల్లలకి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. దానిపైన సమీక్ష లేదు. యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ లేదు, దానిపైన సమీక్ష లేదు. అంటే ప్రజల కంటే కూడా మీ సొంత ఎజెండాలు ముఖ్యమైనవి అన్నమాట. అందరికీ పదవులు ఇవ్వలేం, కొత్త కమిటీపై కూర్పుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజసింగ్పై నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పగించాలని డిమాండ్. అందరికీ పదవులు అంటే మన జంబో కార్యవర్గం రిలీజ్ చేశారు. దాంట్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారట. అందరికీ ఇవ్వలేం అని చెప్తుండ్రు, కాబట్టి సర్దుకోవాలని చెప్తున్నాను.
ఇది వెలుగుకి సంబంధించి ఇది ఈరోజు నిశా నలుసు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.